ప్రభాస్ కల్కి సినిమా 9వ రోజులోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనేక మంది కళ్ళు ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాపై ఉన్నాయి. ఏం చేద్దాం, తొక్కేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. అసలు వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి అంటే, ఏ సినిమా రిలీజ్ అయినా తొక్కేద్దాం అనుకుంటే సినిమా రిలీజ్ అయ్యి వాళ్ళని తొక్కుకుంటూ పోతున్నాయి. మనం ఇంతకుముందు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఎప్పుడు ఇంతే. ఈ తొక్కుకుంటూ పోవటాలని ఇంకా ఎక్కువ చేసి ఏ సినిమా రిలీజ్ అయినా ఇటువంటి నెగిటివ్ రాయిళ్ళని తొక్కుకుంటూ పోతూ ఉండాలి అంతే. ఎందుకంటే వాళ్ళు పని కట్టుకొని కూర్చొని ఉంటారు, ఎప్పుడెప్పుడు నెగిటివ్ ట్రోల్స్ చేద్దామా అని. మీరు అనేక విధాలుగా చూస్తుంటారు, రాజకీయాల్లో అంతే, ఏ రంగమైనా అంతే. కానీ ప్రేక్షకులు, ప్రజలు విజ్ఞత గలవాళ్ళు. ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ఏది పడితే అది చెప్పి, ఏది పడితే అదంటే అవి చెల్లవు. కల్కి 2898 ఏడి సినిమా 9వ రోజులోకి ప్రవేశించింది. ప్రస్తుతం 1000 కోట్ల వైపుగా పరుగులు పెడుతుంది. మా అంచనా ప్రకారం 9వ రోజు 900 కోట్లు వరల్డ్. ఎందుకంటే 8వ రోజు 50 కోట్ల షేరు, 100 కోట్ల గ్రాస్. అదేవిధంగా 9వ రోజు అంతే. వీకెండ్ లేదు, అది లేదు, ఇది లేదు, వీక్ డేస్ లేవు. ఏ డేస్ అయినా సరే ఒకటే. కల్కి 2898 ఏడి ప్రభాస్. ఎక్కడ చూసినా కల్కి 2898 ఏడి నామ జపమే. ఆ విధంగా ప్రతి వాళ్ళ మెదడులోకి చొచ్చుకుపోయింది ఈ సినిమా. ప్రస్తుతం వరల్డ్ వైడ్ సెన్సేషన్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా 9 రోజుల కలెక్షన్లో మా అంచనా ప్రకారం 900 కోట్లని అంచనా వేస్తున్నాము. కానీ ఇది మా అంచనా మాత్రమే, ఎక్కడ అఫీషియల్గా ప్రకటన లేదు. వస్తే మైండ్ బ్లోయింగ్ ఫిగర్స్ బయటికి వస్తాయి, ఇది మాత్రం కన్ఫామ్.